నిన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా డెవలప్మెంట్ కార్యక్రమానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు రివ్యూ చేయడం జరిగినది. అది ఎటువంటి రివ్యూ మీటింగ్, అది ప్రజల కోసం రివ్యూ మీటింగ్ చేసేది లేదు. ఏదో ఎన్నికల సభలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాగ్దానాలు చేసేట్టు ఆ మీటింగ్. ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లు వచ్చిండు, ఏదో మూటలు పట్టుకొచ్చి ఇంత కరీంనగర్ జిల్లాకి ఇస్తారనుకుంటే ఆ హెలికాప్టర్లు వచ్చింది, గాలి వెళ్ళిపోయింది తప్పించి ప్రజలకు ఏదైతే కావాలనో ఆ అంశాల మీద ఏది కూడా కరీంనగర్ జిల్లా ప్రజల గురించి కానీ, వాళ్ళ డెవలప్మెంట్ గురించి కానీ, వాళ్ళ నిధుల గురించి కానీ ఏమంటే ఏం మాట్లాడకుండా కేవలము గత 10 రోజుల కింద మంత్రులు గమగల కమలాకర్ గారుతో పాటు మా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, లీడర్లు ఏదైతే మేము పోయి మన కలెక్టర్ గారికి రివ్యూ మీటింగ్ పెట్టిపోయండి వెంటనే అని మేము ఏదైతే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ జిల్లాకు సంబంధించిన సమస్యల మీద ఏదైతే మేము ఇచ్చినామో దానిని కప్పుపుచ్చుకోవడానికి కోసము నామమాత్రంగానే ఒక మీటింగ్ పెట్టిరు. రైతు బంధు మీద క్లారిటీ లేదు. ఇంకా కూడా కొనుగోలు కేంద్రాల్లో పడ్డ వర్షాల ద్వారా కొన్ని వందల వేల క్వింటల వరి పడుంది, అక్కడ తడిచిపోయి ముద్దైనాయి, దాని విత్తనాలు మొలుస్తున్నాయి వారికి. అవి ఇంకా కొనుగోలు చేయాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది తప్పించి ఎందుకు కొనుగోలు చేయలేదు అని చెప్పి ఒక అధికారులను నిలదీయలేదు. ఎందుకు కొనలేకపోయినో ఇక దీన్ని కార్యాపన చేయకపోతే ఏంటిది? మీకు నిజంగా కూడా రైతుల చిత్తశుద్ధి ఉంటే వెంటనే అధికారులకు డైరెక్షన్ ఇచ్చి ఈ టార్గెట్ ఈ రోజు లోపల తప్పకుండా వరి కొనుగోలు కేంద్రంలో తడిచిన వాటిలో వెంటనే కొనండి, రైతులకు భరోసా నిలవండి అని ఒక మాట కూడా ఈ ముగ్గురు మంత్రులు మాట్లాడలేదు. రాజు యువశక్తి కార్యక్రమం కింద యువకులకు 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. దానిపైన కూడా ఏ మాత్రం స్పందన లేదు. నిన్న మీటింగ్ లో ఈ జిల్లాకు సంబంధించిన అప్లికేషన్ ఎంతమంది వచ్చినాయి, ఎంతమంది ఎలిజిబుల్ అయినరు, వాళ్ళు ఎన్నుకునే ప్రక్రియ ఏ విధంగా ఉన్నది, యువకులకు కండిషన్స్ ఏం పెట్టిండ్రు, ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా ఏ మాత్రం లేదు. మరి ఇప్పుడు కొత్తగా ఏం పెట్టిండ్రు, సిబిల్ స్కోర్ ఉండాలి అంటారు. సిబిల్ స్కోర్ ఎవరికి ఉంటుందండి? ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి సిబిల్ స్కోర్ ఉంటుంది, ఉద్యోగం చేసే వాళ్ళకు సిబిల్ స్కోర్ ఉంటుంది. కొన్ని నిరుపేదలకే ఇస్తుంది మీరు యువకులు డిగ్రీ చదువుకొని బయటకు వచ్చే వాళ్ళకి సిబిల్ ఎందుకు పెట్టుకుంటారు, ఐటీ ఎందుకు కట్టుకుంటారు? అంటే కేవలం తప్పించుకోవడానికి కోసం మీరు సిబిల్ స్కోర్ పెట్టినా, లేకపోతే మీ పార్టీ కార్యకర్తలకు ఎవరికైతే బాగా సిబిల్ స్కోర్ ఉందో వాళ్ళకి ఇవ్వడానికి కోసము ఈ యొక్క సిబిల్ అని చెప్పి మీరు కొత్తగా పెట్టారని చెప్పి మన ఊర్లలో కూడా జాబితా అతికేసారు. మీ సిబిల్ స్కోర్ తక్కువనందున మీ దరఖాస్తుని మేము తిరస్కరించినాం అని చెప్పేసి. ఈ సిబిల్ స్కోర్ బాగుంటే బ్యాంకులలో వచ్చి ఇంటికి వచ్చి ఇస్తారు కదా లోన్లు. సిబిల్ స్కోర్ మీరు 750, 800 దాటితే బ్యాంక్ కూడా వచ్చి దండం పెట్టి కాళ్ళ దగ్గర పెట్టిపోతారు మీ యొక్క శాంక్షన్ లెటర్. మరి ఈ సిబిల్ స్కోర్ కొత్త కథ ఏంటిదని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది కేవలము ఈ రాజ యువశక్తి లాగా లేదు, ఇది కాంగ్రెస్ యువశక్తి లాగా ఉన్నది కార్యక్రమం. మీరు కేవలము మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ చెప్పిండు, ఈ స్కీమ్ కేవలం మన కార్యకర్తలకు ఇచ్చుకుందామని చెప్పి. కాబట్టి మీరు ఈ స్కీమ్ ని పక్కదారి పట్టించి నిజమైన ఒక యువకునికి మాత్రం దీని ద్వారా ఒక రూపాయి కూడా ముడతలేదు. మరి దీనిపైన కూడా ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్ గా స్పందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నది మనందరూ తెలుసు. ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఇరిగేషన్ మంత్రి. మేడిగడ్డ మీద మాట్లాడాల్సిన అవసరం వారికి ఉండేది. సుప్రీంకోర్టు జడ్జిలు ఒక ఇష్యూలో మాట్లాడకుండా అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్స్ ఇండియాలోనే, ఇంత పెద్ద ఎత్తిపోతుల పథకాలు అసలు ప్రపంచం లేదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిలు ప్రశంసించారు. మరి మీకు చెవులు లేవా? మీరు చూస్తలేరా మరి ఆర్డర్లు? మరి మీరు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోతున్నట్టు? ఉట్టిన వచ్చి మేము ఈ పథకం పెడతాం, ఆ పథకం పెడతాము, ఈ స్కీమ్ చేస్తాం, ఆ స్కీమ్ చెప్పడం తప్పించి కాళేశ్వరం గురించి మాట్లాడడానికి మీకు నోరు రాలేదా అని చెప్పి కూడా మేము ఇవాళ నిలదీస్తున్నాము. మరి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీరాబాబు చెప్పాలి, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో 80,000 కోట్ల రూపాయలు 200 టీఎంసీలు గోదావరి నీళ్ళ నుంచి కూడా ప్రకాశం బ్యారేజ్ ద్వారా బీజీ లింక్ కు తీసుకునే ప్రయత్నం చేస్తారు. మరి దాన్ని ఆపే జిమ్మేదారి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి పొన్నం శ్రీధర్ గారికి ఉన్నదా లేదా? చాలా సందర్భాలు వచ్చినాయి. ఈ పక్కన కర్ణాటక ఆనుకుని ఉన్న కాల్వల ప్రాజెక్టు కూలిపోయింది. గత ప్రభుత్వంలో కూడా మేము దానికి బడ్జెట్ శాంక్షన్ చేసాం 64 కోట్లు. దానికి రిపోర్ట్ కూడా ఇచ్చిన అధికారులు. ఇంతవరకు కనీసం ఒక సిమెంట్ బస్తా పని కూడా అక్కడ జరగలేదు. మరి నేను అడుగుతున్నాను, మీ కాలర్ ప్రాజెక్ట్ కనబడట్లేదా? హుజరాబాద్ లో ఉన్నటువంటి కాలర్ ప్రాజెక్ట్ గురించి ఎందుకు మంత్రులు స్పందించలేదని అడుగుతున్నాం. రైతుల వర్షాలు పడ్డాయి, మరి విత్తనాల గురించి క్లారిటీ లేదు, ఎరువుల గురించి క్లారిటీ లేదు. ఇవాళ మళ్ళా ఏం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ రాజ్యం వచ్చిన తర్వాత 2014 కంటే ముందు ఏ విధంగా అయితే రైతులు విత్తనాల కోసము, ఎరువుల కోసము దుకాణాల ముందర చెప్పులు పెట్టుకునే వాళ్ళు, చెప్పులు ఇప్పుడు తల బాగా పెట్టుడు, టవల్ వేసు ఉందో, ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఇవాళ నెలకొన్నది.
ఇవాళ రైతులకు ఎరువులు అవసరం ఉంటుంది కాబట్టి ఎరువుల విషయంలో కూడా మీరు మాట్లాడలేదు, విత్తనాల గురించి మాట్లాడలేదు. మరి దానిపైన కూడా ఎందుకు స్పందనలు పడ్డాయి? మొత్తం తూములలో చెత్త నిలిపోయింది. మొత్తం చెట్లు అక్కడ చెదర, ఓటిలు సరిగా లేవు, కాలువలు సరిగా లేవు, తూములు సరిగా లేవు. మరి ఉట్టినే వచ్చిండు అధికారులు వెంటనే తూములు సాఫ్ చేయాలి, ఓటిలు సాఫ్ చేయాలి, కాలువలు సాఫ్ చేయాలని చెప్పారు. మాకు తెలియదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ₹1 బడ్జెట్ లేదు. మరి ఎంత బడ్జెట్ కేటాయించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ తూములకు, ఓటీలకు, మరమ్మతుల కోసం అని చెప్పి మేము సూట్ ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు వచ్చి ఓ స్టేట్మెంట్ ఇచ్చి ఇసుక చేయబట్టి ప్రాజెక్టులో నీళ్లు తగ్గిపోయినాయి, మేము నీళ్లు నింపే ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. నీళ్ళు ఏంది వాళ్ళ ఇళ్ల నుంచి మోటార్లు పెట్టిపోతారా, ట్రాక్టర్లు తెచ్చిపోతారా? కరీంనగర్ జిల్లాలో ఇవాళ ఇసుక మాఫియా ఘోరం అంటే ఘోరంగా జరుగుతున్నది. ఏ ఊళ్ళో పోతే ఆ ఊళ్ళో విచ్చలవిడితనం అయిపోయింది. ఇసుక విషయంలో పట్టించుకునే అధికారం లేదు. దాన్ని నిలదీస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇవాళ మంత్రులకు, ఎమ్మెల్యేలకు కమిషన్ల మీద కొట్టడలు అవుతున్నాయి. అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీ నాయకులే అడ్డుకుంటున్నారు, ఇసుక డాక్టర్లు అడ్డుకుంటున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారు అని మేము అడిగితే మా ఎమ్మెల్యేలకు, మా మంత్రులకు పడతలేదు కమిషన్ దగ్గర కాబట్టి మా నాయకులు చెప్తారు ఆపమని చెప్పని. ఇంత చిల్లర వ్యవహారం ఈరోజు కరీంనగర్ జిల్లాలో నడుతుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క పరిష్కరించడం పోక ఇక ఉసుక చేయబట్టి నీళ్లు ఖరాబ్ అయిపోయినాయి కాబట్టి మేము నీళ్లు పెంచే ప్రయత్నం చేస్తామని మాట్లాడడం మాత్రం ఇదంటే చాలా విడ్డూరం అని చెప్పి మేము